ఉదయ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. పల్లెటూరులో ప్రశాంతంగా నాకు తెలిసి అందరికన్నా లేట్గా లేచాను అనమాట. అప్పటికి ఆల్రెడీ అందరు లేచేసి ఉంటారు. సిటీ సౌండ్లకి, పొల్యూషన్లకి, వెహికల్ సౌండ్స్కి కాస్త దూరంగా, పక్షులకి దగ్గరగా ఇలా అక్కడ అనుకుంటున్నాం. ఇంకా పొగ మంచు పూర్తిగా పోలేదు. టైం 6:30 అట్లా అవుతుంది అనుకోండి. చుట్టుపక్కల గేట్లు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ. చూద్దాం కోతులు ఏమైనా కనిపిస్తాయేమో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కోతులు ఇంకా నిద్ర లేచినట్లేవు అనమాట. సో అదనమాట. లేచి మన కాలకృత్యాలు, నిత్యకృత్యాలు తెలుసుకున్నారు కదా. కొంచెం మోటివేషన్ కోసం అప్పటి వాళ్ళకి గ్రామ్ ఫోన్ అన్నట్లు మన జనరేషన్కి నాకు తెలిసి టేప్ రికార్డర్స్, పాత క్యాసెట్లు తీసి రెండు ప్లే చేసుకొని కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత మిగతా పనులు చేసుకొని మన జనజీవన శాంతిలో కలిసిపోవాలన్నమాట. ఇది మా నాన్నగారి క్యాసెట్ కలెక్షన్. చాలా ఎక్కువ ఉంటాయి. ఎట్లాంటి 2 డబ్బాలు ఉన్నట్టున్నాయి. ఒక 300 to 400 క్యాసెట్స్ ఉంటాయి ఇంచుమించు. ఈరోజు చాయిస్ వచ్చేసి ఘంటసాల గారి మధుర గీతాలు వినేద్దాం. ఏఎస్ఎంఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ నేను ట్రై చేశాను, కానీ పక్కన మా తమ్ముడు గారు గట్టిగా తుమ్మాడు అనమాట. ఏం చేయలేం. యాస్ట్రిక్స్ డిస్టర్బ్ అయినందుకు సారీ. హలో మైక్ చెక్. శ్రోతల కోరిక మేరకు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా నుంచి పింగళ గారు రచించిన, ఘంటసాల గారు పాడిన కలవరం ఆయే మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో టెడెటెడ్యం. సో అట్లా ఫ్రెష్ అయిపోయి బయటికి బయలుదేరడానికి రెడీ అయిపోయాను అనమాట. ఎక్కడికి అంటే ఈరోజు భీష్మ ఏకాదశి టెంపుల్కి వెళ్దామని. మా ఊరికి దగ్గరలోనే రట్టి అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ రట్టి వల్లభనారాయణ స్వామి గుడి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. సో రట్టి వల్లభనారాయణ స్వామి, జగన్నాథ స్వామికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. 2 విగ్రహాలు చెక్కతో చేయబడినవే. ఇది ఒక విలేజ్లో ఉంటుంది, రట్టి అనే విలేజ్లో. ఇక్కడ డోలోత్సవం అని చెప్పి ఒకటి ఉత్సవం ఉంటుంది, హోలీ టైం అప్పుడు చేస్తారు. చాలా ప్రాచుర్యం పొందింది. సో అది చూడడానికి అయితే మేము బయలుదేరాం. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది. మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ బీచెస్ కూడా ఉంటాయి. దారి పొడుగునా పల్లెటూరు కాబట్టి మీకు జీడి తోటలు, తర్వాత చిన్న చిన్న కొబ్బరి తోటలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మొత్తానికి అయితే గుడి దగ్గర చేరుకున్నాం. గుడి ఎదురుగా ఇలా ఉంటుందన్నమాట. లోపల పెద్ద గరుడ స్తంభం ఉంటుంది. ఈ గరుడ స్తంభంకి ఏంటంటే ఒక స్థల ప్రమాణం ప్రకారం ఎవరి దంపతులకి అయితే సంతానం లేదో వాళ్ళు దాన్ని పట్టుకొని కోరికలు కోరుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్తారన్నమాట. ఇదే గరుడ స్తంభం. ఈ ఆలయం కట్టి సుమారు 218 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, అకార్డింగ్ టు ద రికార్డ్స్. కానీ ఈ తాలూకా ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెప్పి దానికన్నా చాలా ఇయర్స్కి ప్రిసీడ్ అయ్యి దీని తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఉందని హిస్టారికల్గా చాలామంది చెప్తున్నారు అన్నమాట. ఇక్కడున్న విగ్రహాన్ని పాల చెట్టుతో తయారు చేశారని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ విగ్రహం స్వయంగా దేవతలే ప్రతిష్ఠించారంట. స్థల పురాణం ప్రకారం ఈ విగ్రహాన్ని మానవులు చెక్కలేదు. పూర్వకాలంలో దేవతలు స్వయంగా ఈ క్షేత్రాన్ని వచ్చేసి ఈ పాల చెట్టు కాండం నుంచి స్వామివారి విగ్రహాన్ని ఆవిర్భావం చేశారని చెప్పి చెప్తూ ఉంటారనమాట.
సో బేసిక్గా ఏంటంటే ఒక స్థల పురాణం ప్రకారం ఒక కథ ఉందన్నమాట. Seek me within the heart of the ancient milk tree in the forest nearby. There you will find my presence. తీర్థపు గ్రామంలో ఒక భక్తుడికి స్వామివారి స్వప్నంలో కనిపించి తాను సమీపంలో అడవిలో ఉన్న ఒక పాల చెట్టు కాండంలో ఉన్నానని చెప్పారనమాట. తర్వాత గ్రామస్తులు వెళ్ళి అక్కడ చూడగా అక్కడ స్వయంగా స్వామివారు వెలిసి ఉన్నారనమాట. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి రాజా జగన్నాథ రాజమ్మని రాజదేవ్ మందస కింగ్డమ్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి రాయల్ రికగ్నిషన్ ఇచ్చారనమాట. ఆ ఐడల్ శాంక్టిటీని గౌరవించి ఒక పెర్మనెంట్ టెంపుల్ అనేది ఆయన స్థాపించారని చెప్తున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఇంచుమించు 218 సంవత్సరాలు అయిందనమాట. ఇది శ్రీ 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 మత్స్య వల్లభ నారాయణ స్వామి గుడి అనమాట. సింహాచలంలో గుడి ఎలా ఉందో దీనికి కూడా ఇంచుమించు అట్లా అంటే గుర్తింపు ఉంది. దీన్ని రెండో సింహాచలం అంటారు అన్నమాట. ఇకపోతే జగన్నాథ స్వామికి గుడికి దీనికి తాలూకా రిలేటివిటీ ఏంటంటే అక్కడ కూడా గుడిలో ఉన్న విగ్రహం చెక్కతో చెక్కబడింది, ఇక్కడ కూడా సేమ్. అయితే అప్పటి నుంచి ఈ తాలూకా చెక్క అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి డివైన్ పవర్స్ ఉన్నాయని నమ్ముతారు. ఎందుకంటే చెక్కు చెదరకుండా అది అలాగే ఉంది కాండం. చుట్టుపక్కల అయితే ఇట్లా ప్రహరీ గోడలు ఉంటుంది. ఒకప్పుడు అది పురోహితులకు రెసిడెన్స్గా ఉంటుంది, ఇప్పుడైతే అక్కడ ఎవరు ఉండట్లేదు. అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయన్నమాట. నరసింహస్వామి గుడి, తర్వాత ఎదురుగా గరుడు స్తంభం కిందే వినాయక స్వామి, లక్ష్మీదేవి, గరుత్మంతుడు వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ పెయింట్లు కాకుండా పాతలా ఉండుంటే భలే ఉండేది. మన గురుగారు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం. కాషాయ వస్త్రాలతో స్వామి సూపర్గా ఉన్నారు చూడండి. దేశంలో వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించే భక్తులు రట్టిలోని ఈ వల్లభ నారాయణ స్వామిని దర్శించుకుంటేనే వారి యాత్ర సంపూర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మట్టి కలశాల్లో నైవేద్యం చేసి పెడతా ఉంటారు. భక్తులు తమ కోరికలు తీరితే కొత్త మట్టి పాత్రలో ప్రసాదాన్ని వండి స్వామివారికి అయితే నైవేద్యం ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డోలోత్సవం జరుగుతుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు 6 రోజుల పాటు డోలోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఆ 6 రోజులు స్వామివారికి వివిధ వాహనాలపై గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ స్వామివారు భక్తులకి దర్శనమిస్తారన్నమాట. ఈ ఉత్సవాలకి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి కూడా చాలామంది వచ్చి ఈ ఉత్సవాలు అటెండ్ అవుతూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఆ యాత్ర అందరూ కలిపి కుల వర్గ భేదాలు లేకుండా సామూహిక భోజనాలు చేస్తారు. కనువిందుగా ఉంటుంది అనమాట యాక్చువల్గా. దాంతోపాటు ఇక్కడ పౌర్ణమి రోజు డోలీలో స్వామివారిని, డోలీ అంటే యాక్చువల్గా ఉయ్యాల ఊగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు అనమాట. సో ఇక్కడ మా దర్శనం అవగానే అక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న రట్టి బీచ్కి వెళ్ళాం. బీచ్కి వచ్చాం. బీచెస్ ఇది రట్టి బీచ్ అనమాట. చాలా నీట్గా ఉంది కంపేర్డ్ టు భావన్పాడు బీచ్. భావన్పాడు బీచ్కి రీసెంట్గా వెళ్ళాం, అంత బాగాలేదు. రట్టి వల్లభ నారాయణ స్వామి గుడికి వచ్చాం అనమాట. దాని తర్వాత ఈరోజు తెలుసు కదా ఏంటో భీష్మ ఏకాదశి. సో భీష్మ ఏకాదశి కాబట్టి తర్పణాలు ఇవ్వడానికి అందరికీ పితృదేవుడిలా భావించే ఆయన్ని మనం తర్పణాలు ఇవ్వచ్చు. సో అతనికి ఇస్తూ ఈరోజు సముద్ర తీరానికి వచ్చాం అనమాట. అది గైస్. బీచ్లో ఇట్లాంటి టర్టిల్స్ చాలా వరకు చనిపోయి ఉన్నాయి అన్నమాట. నాకు తెలిసి ఇవి ఎగ్స్ లే చేయడానికి వచ్చి ఉంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చనిపోయినాట. ఈ బీచ్ మొత్తం మీద ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. చూద్దాం, ఇంకొకటి కూడా కానీ చూపిస్తాం. బీచ్ మొత్తం మీద దారి పొడుగున ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది.
ఇది కూడా చనిపోయి అయితే ఉంది. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఇంకోటి. ఈ దారి పొడుగున ఇట్లా టర్టిల్స్ చనిపోయి ఉన్నాయి. కారణం అయితే మనకు తెలియదు, కాకపోతే చాలా వరకు ఉన్నాయి. ఇదైతే ఏకంగా పూర్తిగా డిక్ అయిపోయి దీని బోన్స్ కూడా బయటకు వచ్చేసాయి. చూడండి, పూర్తిగా డిక్ అయిపోయి దీని బోన్స్ కూడా బయటకు వచ్చేసాయి ఏకంగా. అండ్ ఇంకోటి అక్కడ దీని పరిస్థితి కూడా అంతే, చనిపోయింది పూర్తిగా. అండ్ డికే కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇదన్నమాట సంగతి. బీచ్ మొత్తం మీద ఇలా చాలా వరకు తాబేలు చనిపోయి ఉన్నాయన్నమాట. తాబేలు కాదు, టర్టిల్స్ అనుకుంటాయి. మరి ఎగ్స్ లే చేయడానికి వచ్చి ఉంటాయి, ఏమైందో వీటికి తెలియదు. మరి దారి పొడిగిన ఎక్కడ చూసినా అక్కడ టర్టిల్స్ ఇలా ఉన్నాయన్నమాట, మీరు చూస్తుంటట్టయితే. సో అది విషయం. బీచ్ అయితే బాగుంది. నీట్ అంటే మరీ అంత నీట్గా లేదులేండి, ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్ వేసుకోవడానికి కూడా సౌకర్యం లేవు. సో మొత్తానికైతే టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం అయిపోయాం అనమాట. సో అరౌండ్ 9:30 కల్లా ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత కార్పొరేట్ కూలి పని స్టార్ట్ చేసి సాయంత్రం వరకు చేసుకొని, సాయంత్రం అలా మా పొలాలకి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాను కదా, ఇప్పుడు కూడా చూసుకోకపోతే తంతారు ఇంట్లో. సో అలా చుట్టుపక్కల ఉన్న గ్రీనరీని కాస్త ఎంజాయ్ చేసేసి ఆల్మోస్ట్ సన్ ఇస్ సెట్టింగ్ కాబట్టి తిరిగి ఇంటికి ప్రయాణం చేసాం అనమాట. అండ్ ఈ రోజుకైతే ఇంతే గైస్, గుడ్ నైట్.